వెల్కమ్ టు బిందు తేజ యూట్యూబ్ ఛానల్. కమ్ లెట్స్ గో టు రుషికొండ బీచ్. అందరం కలిసి రుషికొండ బీచ్కి వెళ్ళిపోదాం, ఓకేనా? వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారనుకోండి, మీరు బీచ్ మొత్తం కూడా నాతోనే ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఎవ్రీ మూమెంట్ కూడా చాలా మంచిగా కూడా షూట్ చేశాను. నాకు వైజాగ్లో అన్ని బీచ్ల కంటే రుషికొండ బీచ్ చాలా అంటే చాలా స్పెషల్. చూడండి, పార్కింగ్ మేము మధ్యాహ్నం వచ్చాం 2:30కి. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. వెళ్ళేటప్పుడు చూద్దాం ఎలా అయిపోతుంది, ఓకేనా? ఇప్పుడు చూసారా వ్యూ మొత్తం, పార్కింగ్ వ్యూ చాలా తక్కువ, బైక్స్ చాలా తక్కువ. అంటే ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది టైం. నేనైతే నా మ్యారేజ్ ఫోటోషూట్ కూడా ఇక్కడే చేసుకున్నాము. నాకు ఫేవరెట్ అంటే చాలా ఫేవరెట్ బీచ్ ఇన్ మై వైజాగ్. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, నాకు ఒక ప్లేస్ చాలా ఇష్టము. యాక్చువల్లీ ఆ ప్లేస్ కోసమే వెళ్ళిపోతున్నాను ఫస్ట్గా. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా సరే ఆ ప్లేస్లో నాకు ప్లేస్ అయితే దొరకదు. కాకపోతే ఈరోజు మరి అందుకని చెప్పేసి చూసారా, చాలా అంటే చాలా తక్కువ ఇది స్ట్రెంగ్త్. ఎందుకంటే లాంగ్ టైం కదా, చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఈవెన్ దో ఇంత ఎండలో కూడా ఇంత జనము వచ్చారు అంటే అది సండే కదా, ఈరోజు సండే. దానివల్ల ఇంతమంది రావడం జరిగింది. వెళ్ళేటప్పుడు చూడాలి, ఈవినింగ్ 6 వరకు ఉందాం అనుకుంటున్నాను. షాన్వికి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ అయితే దొరుకుతారు. అస్సలు షాన్వికి పిల్లలంటే ఎంత ఇష్టం. చిన్నపిల్లలు ఈజీలీ కనెక్ట్ అయిపోతారు కదా. మా షాన్వి కూడా ఐ ఫీల్ సో సాడ్ సమ్ టైమ్స్, లోన్లీగా ఉంచుతాను ఇంట్లో అని చెప్పి. దట్స్ ద రీజన్ నేనైతే వీక్లీ వన్స్ బయటికి వెళ్ళాలనుకుంటాను. షాన్వికి యాక్టివ్గా ఉంచాలి అనేదే ఎప్పుడు నా థాట్. చూసారా, వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. షాన్వికి ఏంటంటే ఇంట్లో అలా ఉంచేస్తున్నాను కాబట్టి మేబీ లోన్లీగా ఫీల్ అయ్యి ఏమైనా స్ట్రెస్గా ఫీల్ అవుతుందేమో అని భయం. కాకపోతే నేను ఈ వీక్లీ వన్స్ ఎలా అయినా సరే, సెకండ్ సాటర్డే సండే అయితే 2 days, బట్ సెకండ్ సాటర్డే మంత్లీ వన్సే కాబట్టి ఎవ్రీ సండే కూడా ఎక్కడికో అక్కడికి, లైక్ పార్క్ అని ఎక్కడికైనా సరే మ్యాక్సిమమ్ తీసుకు వెళ్ళడానికే చూస్తానన్నమాట. మా హస్బెండ్ అయితే ఒకవేళ నాకు కుదరకపోయినా ఆయన సింగిల్గా షాన్ని తీసుకొని వెళ్తున్నారు. బికాజ్ కిడ్స్కి 24/7 ఇంట్లోనే టీవీ పెట్టి, ఈ రోజుల్లో ఏంటంటే మనకి చిన్నపిల్లలకి అలా ఉంచేస్తున్నాము. కానీ నార్మల్ ఇన్ దోస్ డేస్, లైక్ మేముండే జనరేషన్లో అయితే లైక్ గ్రాండ్ పేరెంట్స్ అని చుట్టుపక్కల వాళ్ళతో పిల్లలు ఆడుకోవడం ఇవన్నీ ఉండేవి. బట్ నౌడేస్ ఏమైపోతుందంటే ఎవరింట్లో వాళ్ళే ఉండడం, పిల్లలకి హ్యాపీనెస్ అంతా కూడా ఉండట్లేదు. అంత హ్యాపీనెస్ ఉండట్లేదు, చాలా డిక్రీజ్ అయిపోతుంది అందరిలో హ్యాపీనెస్. నేను చెప్పాను కదా, నాకు ప్లేస్ దొరకలే. ఇంకా దొరకకపోయేసరికి అలా చుట్టూ అక్కడే చూసారా ఫిల్ అయిపోయినాయి అనమాట. నాకు దానిలో కూర్చోవాలని ఇంట్రెస్ట్. ఇంకా అలా వెయిట్ చేసి ఉయ్యాలు కాసేపు ఊగాను. ఇంకా మా హస్బెండ్ వెయిట్ చేసి షాన్వి ఇద్దరు కూర్చుని పోయారు. నేను మాత్రం నెవర్ గివ్ అప్ అనే థాట్లో ఉంటాను ఎప్పుడు కూడా. ఎప్పుడు ప్లేస్ ఖాళీ అవుతుందా అని చూసుకున్నాను. లాస్ట్ ఖాళీ అయింది. ఇంకా అంతే, నేను ఒక ప్లేస్, షాన్వి ఒక ప్లేస్లో హ్యాపీగా కూర్చున్నాను. వాళ్ళ నాన్న అయితే షాన్వికి ఫొటోస్ అది చేసే అల్లర్లు ఎలా అంటే షీ ఎంజాయ్డ్ ఏ లాట్ అనమాట. ఇంకా కింద నుంచి పైకి ఎక్కుతూనే ఉండేది. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మీకు ఆల్రెడీ పెట్టాను. షాన్వికి ఇలా క్లైంబింగ్ అయినా ఇలాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్. 1.2 years అన్నమాట, 14 months వచ్చినాయి. అస్సలు ఆగదు. వ్యూ ఇంకా 5 అయిపోయింది. లాస్ట్ 2.5 hours మేము ఇంకా అలా ఉన్నాము బీచ్లో. ఇంకా 5 అయిపోయింది. వీ హ్యావ్ టు గో టు విజయనగరం కదా. ఇంకా 1 hour జర్నీ. ఇంటికి వెళ్ళేసరికి
ఒక 7 టార్గెట్ టైం పెట్టుకున్నాము. సో ఇట్స్ గోయింగ్ టు హోమ్ అనమాట. సో లాస్ట్లో బీచ్కి లోపలికి వెళ్ళాము. చూసారా మేము వచ్చేటప్పుడు ఎంత స్ట్రెంత్, ఇప్పుడు ఎంత స్ట్రెంత్ అయిపోయిందో. అంతేనండి, బీచ్ అనేసరికి సండే అయితే ఎవ్వరు ఆగేదే లేదు. అంటే ఎవ్రీబడి హూ ఈజ్ నియర్ బై బీచ్ కంపల్సరీగా వస్తారు. ఆ బీచ్ లవర్స్ ఉంటారే నాలాంటి వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు. నేనైతే ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా సరే ఆల్వేస్ ప్రిఫర్ రుషికొండ బీచ్, ఫేవరెట్ ప్లేస్. నాకు ఎక్కడికి ఫుడ్ లేకపోయినా ఉండిపోతాను, కానీ రుషికొండ బీచ్లో కూర్చొని ఆ బీచ్ చల్లగాలిని అలా ఆస్వాదిస్తే ఉంటుంది హ్యాపీనెస్. అబ్బబ్బబ్బబ్బబ్బా చెప్పుకోలేము అసలు. చూసారా మా షాన్వికి కొంచెం కూడా భయం లేదు. యాక్చువల్లీ ఏంటంటే నాకైతే స్టిల్ ఇప్పటికి కూడా వాటర్ అంటే భయం. బీచ్ అంటే ఇష్టము, బట్ నేనైతే స్నానం చేయాలన్నా ఏదైనా కానీ వితౌట్ ఎనీ పర్సన్ బిసైడ్ మీ ఐ వోంట్ అనమాట. అస్సలు వెళ్ళను, వెళ్ళను. ఎట్టి పరిస్థితుల్లోని వాటర్లోకి వెళ్ళాలంటే నాకు ఎంత భయం వేస్తుంది. ఒకరు తోడైతే కంపల్సరీ ఉన్నాను. షాన్వికి ఏదైనా కానీ భయం అంటేనే తెలియదు. ఏవైనా వెళ్ళిపోతుంది వస్తుంది, వెళ్ళిపోతుంది వస్తుంది. బట్ సంబడి షుడ్ బీ బిసైడ్ హర్ అనమాట, నాకులాగే. బట్ ఆ ఏజ్లో వెళ్ళడం కూడా చాలా గ్రేట్. చూసారా ఎంత స్ట్రెంగ్త్, అలా ఉంటుందమ్మా బీచ్ లవర్స్తో పెట్టుకుంటే. మీరు కూడా వీక్లీ వన్స్ వెళ్తున్నారా? ఇఫ్ వెళ్తే ఏ ప్లేస్కి మీరు ప్రిఫర్ చేస్తారో చెప్పండి కమెంట్ సెక్షన్. చూసారా పార్కింగ్ సెక్షన్ ఎంత ఫిల్ అయిపోయిందో, మా బైక్ ఎక్కడుందో ఏంటో చూసారా ఈజ్ గోయింగ్ లాంగ్. అక్కడ నాకు తెలిసి తీయడానికి కూడా వీలు కాని ప్లేస్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మినీ వ్లాగ్. రుషికొండ బీచ్ కోసం మీకు పెట్టేశాను కదా. మీరు కూడా వీక్లీ వన్స్ ఇలా నాకులాగే ఎక్కడికైనా వెళ్తే, ఒకవేళ వెళ్తే ఏ ప్లేస్కి వెళ్ళాలని ప్రిఫర్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిందు తేజ యూట్యూబ్ ఛానల్.